పేదల కడుపు నింపేందుకే అన్నా క్యాంటీన్లు అని కడప జిల్లా టీడీపీ బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితీష్ కుమార్ రెడ్డి అన్నారు. బద్వేల్ మున్సిపాలిటీలోని 4 రోడ్ల కూడలి సమీపంలో అన్నా క్యాంటీన్ తెలుగుదేశం పార్టీ యువనేత రితీష్ కుమార్ రెడ్డి మరియు కూటమి నాయకులు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ గతంలో కొనసాగించిన విధంగా అన్నా క్యాంటీన్లను కూటమి ప్రభుత్వం కూడా కొనసాగించేందుకు నిర్ణయించి రాష్ట్ర వ్యాప్తంగా 2002 అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తున్నారని తెలిపారు. దీంట్లో ఏదైనా పెంపు చేయాలంటే పెంపుదాం, పైగా 2 అన్నా క్యాంటీన్ కూడా ప్రయత్నిస్తాం. తాలూకాలో మనం ఇంతకుముందే గతంలో కురుమాల్లో కూడా పెట్టాలని ఆలోచన ఉండే, అక్కడ సైట్ కూడా రెడీ అయింది. మనం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నాం. గతంలో ఉండేటివే ఇవన్నీ చేయాలనేదే మన ఆకాంక్ష. ఈ 100 రోజుల్లో పూర్తయింది కాబట్టి రేపటి నుంచి ప్రజల్లో వెళ్ళి ప్రభుత్వ పనితీరు, పైగా రేపు రాబోయే రోజుల్లో ఏమేమి మనం ప్రజలకు చేస్తామో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు తాలూకాకి చూస్తే దాదాపు 2014 నుంచి 19లో మనం 110 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేస్తే వీళ్ళు 19 నుంచి 24కి కేవలం 60 కిలోమీటర్లే సీసీ రోడ్లు నరేగాలో వేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ శాంక్షన్లకు పెడితే దాదాపు 100 కిలోమీటర్లు బ్యాలెన్స్ ఉంటే ఇప్పుడు మొట్టమొదటి విడతలో 15 కోట్లు సుమారుగా శాంక్షన్ చేయడం జరిగింది. రేపటి నుంచి మొదలుపెట్టి మనం ఈ సీసీ రోడ్లు గ్రామీణ ప్రాంతంలో పంచాయతీ వారిగా అందరూ ఇక్కడ ఉన్న దాంట్లో వేయడం జరుగుతుంది. అందుకే అభివృద్ధి అంటే ఈరోజు ఒకటే చెప్తా, మా అధినాయకుడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి వివరాలుగా ఈ దుర్మార్గపు వైసీపీ పాలనలో మూతపడినటువంటి అన్నా క్యాంటీన్ ఈరోజు గర్వంగా చాలా విజయదుంబిగా ప్రజల మధ్యలో ఈ విధంగా ఓపెన్ చేయడము, ప్రజలకు అన్నం పెట్టే దిశగా ఈ ప్రభుత్వం ఆలోచించే తీరు ఎంతో హర్షణీయమని చెప్పేసి చాలా గర్వంగా మాకు ఈరోజు ఈ కుటుంబ సభ్యులందరూ మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా గత ప్రభుత్వాలు కేవలం మద్యపానం మీద ఆధారపడి అటువంటి ప్రభుత్వాలు ప్రజలను వాళ్ళ జీవితాలు వాళ్ళ ఆరోగ్యాలు నాశనం చేయడానికి పూనుకున్నాయి. కానీ ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యము ధ్యేయము